हाय व्यूवर्स निम्नलिखित अपठित गद्यांश को पढ़कर पूछे हुए प्रश्नों को उत्तर लिखिए ఇక్కడ ఇచ్చినటువంటి గద్యాంశాన్ని చదివి మనము ప్రశ్నలకి సమాధానాలు చెప్దాము एक छोटे से गांव में रमेश नाम का एक किसान रहता था ఒక గ్రామంలో వచ్చేసి రమేష్ అనేటువంటి ఒక వ్యవసాయి నివసిస్తూ ఉన్నాడు అనమాట రైతు నివసిస్తూ ఉన్నాడు దిన్ భర్ ఖేతో మే కడి మెహనత్ కర్తా ప్రతిరోజు వచ్చేసి వ్యవసాయ భూమిలో వచ్చేసి చాలా కష్టపడి పనిచేస్తాడు और अपने परिवार के लिए అన్న ఉగాత తన యొక్క పరివారం కోసం వచ్చేసి పంటని పండిస్తూ ఉంటాడనమాట उसके पास एक बूढ़ा बैल था తన దగ్గర వచ్చేసి ఒక ముసలి ఎద్దు అనేటువంటిది ఉండేది जो कोई सालों से उसके साथ काम कर रहा था చాలా సంవత్సరాల నుంచి తన దగ్గరే పనిచేస్తూ ఉందన్నమాట ఆ యొక్క ఎద్దు रमेश का बैल अब धीरे धीरे काम करने लगा था और अक्सर थक जाता था ఇప్పుడు వచ్చేసి వయసు అయిపోయినందువల్ల అది కొంచెంగానే పని చేయగలుగుతుంది వెంటనే టైర్డ్ అయిపోతూ ఉందన్నమాట అలసిపోతూ ఉంది ఆ యొక్క ఎద్దు एक दिन रमेश ने देखा कि बैल पूरी तरह से थक गया है బాగా పూర్తి తరహాగా బాగా అలసిపోతూ ఉంది और उसको चलने का कठिनाई हो रही थी అది నడిచేదానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉంది రమేష్ को उस पर दया आई చాలా దయ వచ్చేసి తన పైన దయ కలిగి उसने सोचा इसने मेरी जिंदगी में कितनी मदद की है ఇది ఎంత నాకు సహాయం చేసింది ఈ యొక్క ఎద్దు अब इससे भी आराम देने का समय आ गया है దీనికి విశ్రాంతి తీసుకునేదానికి సమయం అనేటువంటిది వచ్చింది రమేష్ ने बैल को खेत के पास हरे भरे बगीचे में छोड़ दिया అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో వచ్చేసి పచ్చగా ఉండేటువంటి ప్రదేశంలో దాన్ని వదిలేశాడనమాట జహా बैल बिना किसी डर या दबाव के घास खा सके ఎటువంటి భయం లేకుండా అక్కడ వచ్చేసి గడ్డిని మేసుకుంటూ హ్యాపీగా ఉండిందనమాట बैल ने रमेश की ओर कृतज्ञता और संतोष भरी दृष्टि से देखा ఆ యొక్క ఎద్దు వచ్చేసి రమేష్ను వచ్చేసి కృతజ్ఞతతో సంతోషంతో కూడినటువంటి దృష్టితో అది చూసిందనమాట रमेश ने महसूस किया कि दया प्रेम और समझदारी किसी भी इंसान को सिर्फ अच्छा ही नहीं बल्कि महान भी बन सकती है ఇక్కడ వచ్చేసి ఎవరైనా సరే ఇక్కడ తన మనసులో తోచింది ఏంటి అంటే వచ్చేసి దయ ప్రేమ మరియు వచ్చేసి ఒక తెలివితో కూడినటువంటి విషయాలు వచ్చేసి మనం వచ్చేసి తెలివితో ఆలోచించి మనము ఎవరికి అన్యాయము కానీ లేకపోతే వాళ్ళని వచ్చేసి హింసించడం అనేటువంటిది చేయకూడదు వచ్చేసి సో హింసించకుండా వాళ్ళని వచ్చేసి దయగాను ప్రేమగాను వాళ్ళని కానీ చూసుకున్నట్లయితే మనం వచ్చేసి మహానుల్లాగా మనము కనిపిస్తూ ఉంటాము యह घटना రమేష్ के लिए जीवन की एक महत्वपूर्ण सीख बन गई అదేవిధంగా తను తెలుసుకున్నటువంటి ఒక మంచి పాఠంగా అతను భావిస్తూ ఉన్నాడనమాట రమేష్ కహా रहते थे गांव में రమేష్ వచ్చేసి గ్రామంలో నివసిస్తున్నాడు बैल अब कैसा था ఈ యొక్క ఎద్దులు ఏ విధంగా ఉన్నాయి బూడా और धीरे धीरे काम करता था బాగా ముసలితనం వచ్చేసింది తర్వాత వచ్చేసి धीरे धीरे काम करता మెల్లగా పనులు చేస్తూ ఉన్నాయన్నమాట రమేష్ ने बैल के लिए क्या निर्णय लिया ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు उसे बगीचे में छोड़ दिया తోటలో వదిలేశాడనమాట ఆ యొక్క ఎద్దులను వచ్చేసి बैल ने रमेश की ओर कैसे देखा ఏ విధంగా చూసింది రమేష్ వైపు ఏ విధంగా చూసింది ఎద్దు बैल ने రమేష్ కి కృతజ్ఞత और సంతోష్ భరీ దృష్టి సే దేకా అది వచ్చేసి సంతోషంతో కూడినటువంటి దృష్టితో తన్ని చూసిందనమాట కృతజ్ఞతతో చూసిందనమాట ఆ యొక్క ఎద్దు తర్వాత వచ్చేసి ఇస్ కహానీ సే హమే కౌన్ సి శిక్ష మిల్తీ హై అన్నప్పుడు ఇస్ కహానీ సే హమే అనేటువంటిది అండర్లైన్ చేస్తున్నాను చూడండి అంతవరకు రాసిన తర్వాత దయా ప్రేమ్ ఆ తర్వాత వచ్చేసి దయా ప్రేమ్ అనేటువంటిది ఔర్ సమజ్దారీ అనేటువంటిది రాసిన తర్వాత శిక్షా మిల్తీ హై ఇవన్నీ వచ్చేసి మనము కొన్ని సందర్భాల్లో వచ్చేసి మనకు వచ్చేసి మనము తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా మనం వచ్చేసి ఒక దయతో కూడినటువంటి తర్వాత ప్రేమగాను తర్వాత వచ్చేసి తెలివిగాను మనం వచ్చేసి మనము అప్పుడప్పుడు మన యొక్క తెలివితేటలను ఉపయోగించాలి అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట ఇటువంటి పాఠం అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాం ఈ గద్యాంశం ద్వారా తెలుసుకున్నాము